నమస్తే వెల్కమ్ టు నంద్యాల న్యూస్ 9 ముందుగా హెడ్లైన్స్ నంద్యాల పట్టణంలో శాంతి భద్రతల పరిరక్షణకు పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు రౌడీ షీటర్లకు ప్రత్యేక కౌన్సిలింగ్ నిర్వహించి హెచ్చరికలు జారీ చేసిన సిఐ సుధాకర్ రెడ్డి నంద్యాలలో కాపు జాతి హక్కుల సాధన కోసం నిరంతరం పోరాడిన మహానేత కీర్తిశేషులు ముద్రగడ పద్మనాభం గారిని జిల్లా కాపు జేఏసీ నాయకులు ఘనంగా స్మరించారు. నంద్యాలలో శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురు పౌర్ణమి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఆలయ కమిటీ సభ్యుల సన్నాహాలు పూర్తి. ఆహ్వాన పత్రికలు విడుదల, భక్తులకు ఆహ్వానం. నంద్యాల జిల్లాలో ఎలాంటి దౌర్జన్యాలు, భూ కబ్జాలు సహించబోమని జిల్లా ఎస్పీ సునీల్ షోరన్ స్పష్టం. ప్రజల భద్రతే పోలీసుల ముఖ్య బాధ్యత. నేరాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు, హెచ్చరికలు జారీ. నంద్యాల బిల్లాలపురం గ్రామంలో ఆధ్యాత్మిక ఉత్సాహం వెల్లివెరిసింది. గ్రామ ప్రజలు భక్తి శ్రద్ధలతో శ్రీ జగజ్జనని మాతకు చీర సార సమర్పించి తమ మొక్కులు చెల్లించుకున్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన నేపథ్యంలో నంద్యాల పట్టణంలోని విద్యార్థి యువజన సంఘాల సంబరాలు. బాణసంచాలు పేలుస్తూ కేక్ కటింగ్ చేసి ఆనందాన్ని వ్యక్తం. కార్గిల్ విజయ్ దివస్ ను పురస్కరించుకుని విశ్వ హిందూ పరిషత్ సేవా విభాగం మరియు బజరంగ్ దళ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం. అధ్యక్షులు సుహాసిని. ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలం సమీపంలోని సాక్షి గణపతి ఆలయం వద్ద ఎలుగుబంటి సంచారం కలకలం. అర్ధరాత్రి ఆలయ పరిసరాల్లో ఎలుగుబంటి దృశ్యాలు. నంద్యాల జిల్లా డోన్ పట్టణంలో మద్యం మత్తులో నడి రోడ్డుపై వాహనదారులపై రాళ్లతో దాడులు. బీభత్సం సృష్టించిన యువకులు. నంద్యాల పట్టణంలో శాంతి భద్రతల పరిరక్షణకు పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా నంద్యాల వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న రౌడీ షీటర్లకు సిఐ సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ రౌడీ షీటర్ల కదలికలపై పోలీసులు నిరంతరం నిఘా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. పట్టణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రతి ఒక్కరిపై ప్రత్యేక పర్యవేక్షణ కొనసాగుతుందన్నారు. జిల్లా ఎస్పీ సునీల్ షోరన్, ఏఎస్పీ ఆధ్వర్యంలో ఈ కౌన్సిలింగ్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. పట్టణంలో రౌడీజం, బెదిరింపులు, చట్టవిరుద్ధ కార్యకలాపాలు ఏవైనా చేపట్టినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. కౌన్సిలింగ్ సందర్భంగా రౌడీ షీటర్లకు గట్టి హెచ్చరికలు జారీ చేసినట్లు తెలిపారు. శాంతి భద్రతల పరిరక్షణలో ప్రజలు కూడా పోలీసులకు సహకరించాలని, అనుమానాస్పద కార్యకలాపాలపై వెంటనే సమాచారం అందించాలని సిఐ సూచించారు. ఈరోజు నంద్యాల జిల్లా ఎస్పీ సార్ మరియు ఏఎస్పీ మేడం యొక్క ఆదేశాల మేరకు వన్ టౌన్ పరిధిలో ఉన్నటువంటి రౌడీ షీటర్లు, తర్వాత సస్పెక్ట్ షీటర్లకి కౌన్సిలింగ్ నిర్వహించడం జరిగింది. ఇందులో వాళ్ళకి ఎటువంటి నేరాల్లో ఇన్వాల్వ్ కాకూడదని, ఏదైనా సమస్య ఉంటే పోలీస్ స్టేషన్కి రావాలని చెప్పేసి వాళ్ళకి తెలియజేయడం జరిగింది. అట్లా కాకుండా ఏదైనా నేరాలలో ఇన్వాల్వ్ అయితే మాత్రం వాళ్ళ మీద నాన్ అవైలబుల్ కేసు బుక్ చేసి పీడీ యాక్ట్ కూడా పెడతామని చెప్పేసి కౌన్సిలింగ్ సందర్భంగా వాళ్ళందరికీ తెలియజేయడం జరిగింది. కాపు జాతి హక్కుల సాధన కోసం నిరంతరం పోరాడిన మహానేత కీర్తిశేషులు ముద్రగడ పద్మనాభం గారిని జిల్లా కాపు జేఏసీ నాయకులు ఘనంగా స్మరించారు. నంద్యాలలోని ఎన్జీఓస్ కాలనీలో ఉన్న సహకార సంఘం కమ్యూనిటీ హాల్లో ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయనకు ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమాన్ని ఆర్జీఎం అధినేత శాంతిరాముడు, జిల్లా జేఏసీ నాయకుడు బద్రి సుబ్బరాయుడు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కాపు జాతికి ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చిన ఏకైక నాయకుడు ముద్రగడ పద్మనాభం అని కొనియాడారు. బీసీ రిజర్వేషన్ల సాధన కోసం ఆయన చేసిన పోరాటం అపూర్వమని, కాపు సమాజ అభివృద్ధికి ఆయన చేసిన కృషి మరవలేనిదని తెలిపారు. కాపులను బీసీలలో చేర్చాలని అహర్నిశలు పోరాడిన నాయకుడు పద్మనాభం గారని, ఆయన కృషి ఫలితంగా కాపు కార్పొరేషన్, విదేశీ విద్య వంటి అవకాశాలు లభించాయని పేర్కొన్నారు. ప్రస్తుతం కాపు సమాజం ఏ రాజకీయ పార్టీకైనా అతీతంగా ఒకే వేదికపైకి వచ్చి రిజర్వేషన్ల సాధన కోసం కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. అందరూ ఒక్కతాటిపైకి వస్తేనే కాపు రిజర్వేషన్ల కళ సాకారం అవుతుందని నాయకులు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ జేఏసీ నాయకులు సమతం రాముడు, కడప నల్లగట్ల పవన్, కొన్నతల రామ్మూర్తి, చిత్తూరు గోపి రాయల్, మాజీ ఎంపీపీ జ్వాలా తిరుమలేష్, గడివేముల రాఘవయ్య, పాణ్యం బిఎస్ నాయుడు,
కొప్పుల చిన్నరాయుడు, కాశీ శ్రీనివాసులు, జనార్దన్, పసుపులేటి రమణ, దంతల రమణ, బొల్లెద్దుల నరసింహులు తదితరులు పాల్గొన్నారు. పార్టీలకు అతీతంగా పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు పాల్గొనడం శుభ పరిణామమని జేఏసీ నాయకులు పేర్కొన్నారు. బలిజ కాపు జాతికి ఎన్నో ఉద్యమాలు, బలిజల్ని బీసీలో చేర్చాలని చెప్పి రిజర్వేషన్ల కోసం చాలా సుదీర్ఘంగా ఆయన బలిజ జాతికి సేవలు అందించిన గొప్ప నాయకుడు కీర్తిశేషులైనటువంటి ముద్రగడ పద్మనాభం గారికి ఈరోజు నంద్యాలలో బలిజ జేఏసీ ఆధ్వర్యంలో ఘనంగా, కాపు జేఏసీ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి నంద్యాల జిల్లా, కర్నూలు జిల్లా, చిత్తూరు జిల్లా, తిరుపతి జిల్లా నుంచి ఇంకా వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసినటువంటి బలిజ సంఘీయులందరి తరపున కూడా ముద్రగడ పద్మనాభం గారికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. వారు చేసిన సేవలు, వారు బలిజ కాపు జాతికి ఎన్నో సంస్కరణలు చేసుకొచ్చారు. 5% రిజర్వేషన్ కోసం ఆయన కష్టపడి, కాకపోతే ఆ 5% రిజర్వేషన్ అమల్లోకి నోచుకోలేకుండా పోయాం మేము. కాబట్టి వారు ఆత్మశాంతికి మేము ఘనంగా వారికి నివాళులర్పించి జోహార్ ముద్రగడ పద్మనాభం గారికి. స్వర్గీయ ముద్రగడ పద్మనాభం గారు ఆయనకు నిజమైన ఘనమైన నివాళి అంటే ఈ రాష్ట్ర వ్యాప్తంగా సంతాప సభల్లో నివాళులు అర్పిస్తున్నారు. రాజకీయ నివాళి మాకు ఆయనకు నివాళి సరైన నివాళి కాదండి. ఆయనకు నివాళి అంటే కాపు, బలిజ, ఒంటరి, తెలగ కులాలకు పోగొట్టుకున్న రిజర్వేషన్ తిరిగి తెచ్చుకోవడమే ఆయనకు ఘనమైన నివాళి. కాపు జేఏసీ అనేది ఒంటరి, కాపు, బలిజ ఈ 4-5 కులాలకు సంబంధించి జాయింట్ యాక్షన్ కమిటీలో పనిచేసి దాదాపు 30 ఏళ్ళు ముద్రగడ గారి పద్మనాభం గారితో జర్నీ చేసేయగలిగినాం. అదేవిధంగా ఈరోజు కాపు కార్పొరేషన్ వచ్చిందన్నా, కాపు కార్పొరేషన్లో నిధులు దాదాపు 5,000 కోట్ల రూపాయలు కాపు కులానికి చెందినాయన్నా, లేదు 5% రిజర్వేషన్ వచ్చిందన్నా, ఇదంతా ముద్రగడ గారి కష్టమే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. కాపు కార్పొరేషన్ అమలు చేయడంలో కానీ, నిధులు విడుదల చేయడంలో కానీ ముద్రగడ గారు చేసిన కష్టం కానీ, కోట్ల భాస్కర్ సాయంలో 30 జీవో తీసుకొని వచ్చి రిజర్వేషన్ తీసుకొచ్చిన ఘనత ఒక ముద్రగడ గారికి దక్కుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అదే కాకుండా ఈరోజు కాపు బలిజలం అనే గట్టిగా ఈరోజు మాట్లాడగలుగుతున్నామంటే ముద్రగడ గారి ఆశయ సిద్ధాంతాలను నమ్మిన ప్రతి ఒక్కరు కూడా ఈ కులం కోసం పోరాటంలో భాగస్వాములు చేసిన ప్రతి ఒక్కరు కూడా ఆయన అడుగుజాడలను నడచబట్టి ఈరోజు మేము బలిజలుగా రాయలసీమ జిల్లాల్లో తిరగలుగుతున్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. రిజర్వేషన్ అనేది మాకు ముద్రగడ గారికి చిరకాల కోరిక. ఆ రిజర్వేషన్ అనేది ఏదో ఒక పద్ధతిలో సాధించుకొనే తీరుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. రాబోయే రోజుల్లో మా జాతిలో మార్పు కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. 6 జిల్లాల జేఏసీ కూడా త్వరలోనే ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు శాంతిరాణ ఉద్యమంలో. అదే కాకుండా బీసీ రిజర్వేషన్ బిల్లు పెట్టడానికి కూడా సమయం ఆసన్నమైంది. ప్రభుత్వం నుండి కూడా ఇది సున్నితమైన సమస్య అని వాళ్ళు తీసుకొని చెప్తా ఉన్నారు. ఆ సున్నితమైన సమస్యను మా బీసీ రిజర్వేషన్ ఇచ్చి ముద్రగడ పద్మనాభం గారి ఆశయాన్ని పూర్తి చేస్తుంది ఈ ప్రభుత్వం అని చెప్పి నమ్ముతా ఉన్నాం. అది అమలు చేసి తీరాలని చెప్పి కూడా ఈ వేదిక నుండి తెలియజేస్తా ఉన్నాం. నంద్యాల పట్టణంలోని బొమ్మ సత్రంలో వెలిసిన శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురు పౌర్ణమి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఆలయ కమిటీ సభ్యులు సన్నాహాలు పూర్తి చేశారు. ఈ సందర్భంగా వేడుకలకు సంబంధించిన ఆహ్వాన పత్రికలను విడుదల చేసి భక్తులను ఆహ్వానించారు. ఈ ఆలయం నిర్మాణం షిరిడిలోని ప్రసిద్ధ సాయిబాబా మందిరాన్ని ప్రతిరూపంగా తీర్చిదిద్దడం విశేషం. షిరిడిలో ఉన్న ఆలయాన్ని పోలి ఉండే విధంగా నంద్యాలలో చారిత్రాత్మకంగా నిర్మించబడిన ఈ మందిరం భక్తులకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. గురు పౌర్ణమి సందర్భంగా బాబాకు అభిషేకాలు, ప్రత్యేక పూజలు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని వసతులు కల్పించామని పేర్కొన్నారు.
అలాగే ప్రతి గురువారం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం ఈ ఆలయ ప్రత్యేకతని తెలిపారు. గురు పౌర్ణమి రోజున పెద్ద ఎత్తున అన్నదానం చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ షిరిడీ తర్వాత అదే రూపంలో నిర్మించబడిన సాయిబాబా ఆలయం నంద్యాలలో ఉండడం మా అదృష్టం. ఇక్కడ భక్తులు కోరుకున్న కోరికలు నెరవేరుతున్నాయని విశ్వాసమని అన్నారు. భక్తులందరూ గురు పౌర్ణమి వేడుకల్లో పాల్గొని బాబాను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు. అన్నదాన కార్యక్రమాల కోసం దాతలు ముందుకొచ్చి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. శ్రీ సాయినాథ్ మహారాజ్కు జై. 29/7/2026 తేదీన గురు పౌర్ణమి వేడుకలు ఉదయం 4 గంటలకు బాబావారి మేల్కొల్పు కార్యక్రమంతో ప్రారంభమవును. తర్వాత అర్చకులచే బాబావారికి అభిషేక కార్యక్రమములు మరియు తీర్థ ప్రసాద వితరణ కార్యక్రమములు జరుగును. అదే రోజు ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు అన్నప్రసాద వితరణ కార్యక్రమము బాబా గుడి ఆవరణలో జరుగును. మధ్యాహ్నం 12 గంటలకు మధ్యాహ్న ఆరతి కార్యక్రమాలు జరుగును. అలాగే సాయంకాలం 6:15 సంధ్యా ఆరతి కార్యక్రమములు జరుగును. ఎప్పటిలాగే గత 15 సంవత్సరం నుండి బాబావారి గుడిలో లడ్డు వేలంపాట కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరుగుతున్నవి. ఈ సంవత్సరం కూడా గురు పౌర్ణమి రోజు సాయంత్రం 7 గంటలకు బాబావారి లడ్డు వేలంపాట భక్తుల మధ్య జరుగును. తర్వాత సాయంత్రం 7:30కి బాబావారికి పల్లకి సేవ బాబా గుడి ఆవరణలో జరుగును. రాత్రి 9 గంటలకు సేజారతితో బాబావారి గుడి పౌర్ణమి వేడుకలు ముగించబడును. ఈ కార్యక్రమములన్నింటికీ నంద్యాల పట్టణ ప్రజలు మరియు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అందరూ కూడా విరివిగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని చేయవలసిందిగా బొమ్మ సత్యం సాయిబాబా కమిటీ వారు, భక్తులు, సాయి కమిటీ అందరం విజ్ఞప్తి చేస్తున్నాం. జై సాయిరామ్. ఓం నమో సాయినాథాయ నమః. ఈ నెల 29వ తారీఖు జరుగు గురు పౌర్ణమి వేడుకలకు మా సేవకులు చెప్పిన దాన్ని కొనసాగింపుగా గత సంవత్సరం అనుకోని విధంగా భక్తులు ప్రభంజనంగా వచ్చి అన్నప్రసాదం వితరణ కార్యక్రమంలో విరివిగా పాల్గొన్నారు. మేము ఎదురు చూడనటువంటి మంది వచ్చి కాస్త తొక్కిసలాట జరిగినది వాస్తవం. దానిని దృష్టిలో ఉంచుకొని ఈ సంవత్సరం అదనంగా మరొక కౌంటరు, దానితో సమానంగా ఉండే అంత పెద్ద కౌంటర్ ఏర్పాటు చేసి కౌంటర్లు పెంచి భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా జరుగుటకు కమిటీ నిశ్చయించారు. భక్తులు ఈ అవకాశాన్ని వినియోగించుకొని దేవస్థానాన్ని దర్శించి బాబావారి కృపకు పాత్రలై అన్నప్రసాదాన్ని స్వీకరించవలసిందిగా ప్రార్థన. నంద్యాల పట్టణంలో ఎక్కడ లేని విధంగా బొమ్మ సత్రం సాయిబాబా గుడి షిరిడీ నమూనాతో ఇక్కడ ఉంది, కట్టించినాము. గత 2 ఏళ్ల నుంచి 2 ఏళ్ల కిందట ప్రతిష్ట కార్యక్రమాలు జరిగినాయి. తర్వాత ఇక్కడ రంగరంగ వైభవంగా బాగా అన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి. అలాగనే మనకు గురు పౌర్ణమి సందర్భంగా విడివిడిగా దాతలు ఈ సహాయ సహకారాలు అందించిన, టెంపుల్కి సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరు కూడా విలేకరుల ముందు ఈరోజు అందరి తరపు నుంచి చెప్తున్నాము. ప్రతి ఒక్కరు గురు పౌర్ణమి రోజు ఆహ్వానం, ప్రతి ఒక్కరికి ఆహ్వానం పలుకుతున్నాము. టెంపుల్ సాయి సేవకులు, కమిటీ సభ్యులందరూ. అలాగనే గుడిలో ఉదయం నుంచి సాయంత్రం వరకు జరగబోయే కార్యక్రమాలకు అన్ని తగు ఏర్పాట్లు కమిటీ సభ్యులం అందరం చేసినాము. భోజనాల కాడ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ఎటువంటి ఆటంకాలు లేకుండా అక్కడ కూడా విడివిడిగా కౌంటర్లు పెట్టేసుకొని బాగా దానికి తగిన ఏర్పాట్లు చేసుకున్నాము. ఈ యొక్క కార్యక్రమానికి ఉదయం నుంచి సాయంకాలం వరకు, రాత్రి వరకు మనకు అన్ని కార్యక్రమాల్లో భక్తులు విడివిడిగా పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం. జై సాయిరామ్. జై సాయిరామ్. ఈ నెల 29 గురు పౌర్ణమి వేడుకలు జరుగుతున్నాయి కాబట్టి అందరూ భక్తులు, సేవకులు, ప్రజలు అందరూ మాకు సహకరించి మా కార్యక్రమాన్ని నిర్వహణ చేయాలని నేను కోరుతున్నాను. జై సాయిరామ్.
నంద్యాల జిల్లాలో ఎలాంటి దౌర్జన్యాలు భూ కబ్జాలు సహించబోమని జిల్లా ఎస్పీ సునీల్ షొరాల్ స్పష్టం చేశారు. ప్రజల భద్రతే పోలీసుల ముఖ్య బాధ్యతని పేర్కొంటూ నేరాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎవరైనా రౌడీజానికి పాల్పడినా, ప్రజలను బెదిరించినా, చట్టాన్ని చేతిలోకి తీసుకున్నా పోలీసులు చూస్తూ ఊరుకోరని ఆయన ఘాటుగా పేర్కొన్నారు. మాటలకే పరిమితం కాదు, చేతుల్లో చూపిస్తామంటూ నేరస్తులకు గట్టి సందేశం పంపించారు. జిల్లా ప్రజలు ఎలాంటి భయాందోళనలు లేకుండా తమ సమస్యలను నేరుగా తన దృష్టికి తీసుకురావచ్చని తెలిపారు. పోలీస్ స్టేషన్కు వచ్చి ఫిర్యాదు చేసినా, ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చినా తక్షణమే స్పందించి పరిష్కారం చేపడతామని హామీ ఇచ్చారు. నేను ఉన్నంత వరకు నంద్యాల జిల్లాలో శాంతి భద్రతలు కాపాడడం మా బాధ్యత. ఎవరైనా భూ కబ్జాలు, దౌర్జన్యాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు అని ఎస్పీ స్పష్టం చేశారు. ప్రజలు నిర్భయంగా ముందుకొచ్చి సమాచారం అందించాలని పోలీస్ శాఖ ఎల్లప్పుడూ ప్రజలకు అండగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. పోలీస్ అంటే నమ్మకానికి మారుపేరు అంటూ ప్రజల్లో భరోసా నింపారు. ఇంకొక మాట అందరికీ, అంటే నంద్యాల జిల్లా ప్రజలకి, ఎప్పుడైనా ఎక్కడైనా ఏమైనా సమస్య ఉంటే, అంటే మొబైల్ ఫోన్ ఈజ్ జస్ట్ పార్ట్ ఆఫ్ ఇట్. దాంతోపాటు ఎప్పుడైనా మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే మీరు ఖచ్చితంగా పోలీస్ నోటీస్లోది తీసుకొని రావాలి. మన దగ్గర 112 ఫోన్ నెంబర్ ఒకటి ఉంటుంది. సో 112లో మీరు మాట్లాడి మీ ప్రాబ్లమ్స్ గురించి మీరు మాట్లాడవచ్చు ఎప్పుడైనా ఉంటే. దాంతోపాటు ఆ 112లో కూడా మీకు ప్రాపర్గా సమాధానం రాకపోతే మీ స్టేషన్కి వెళ్ళి అక్కడ కూడా మీరు మీ సమస్య ఏముంది దాని గురించి మాట్లాడవచ్చు. మన దగ్గర స్టేషన్ లెవెల్ తర్వాత సిఐ, డిఎస్పి, నేను కూడా ఇక్కడే ఉంటాను. సో మీరు ఎప్పుడు కూడా ఇట్లా ఆలోచించొద్దు, అంటే ఎందుకు వెళ్ళాలి ఎస్పీ గారి దగ్గరికి, ఎందుకు వెళ్ళాలి అని. సో నేను ఇక్కడే ఉంటాను, నంద్యాలలో ఉంటాను. ఎస్పీ ఆఫీస్లో లేకపోతే పక్కనే ఇంకొక ఆఫీస్ ఉంది, దాంట్లో ఉంటాను. సో నా ఫోన్ నంబర్ అందరి దగ్గర ఉంటాయి. సో ఫోన్ నంబర్ కానీ ఆ ఫోన్ నంబర్లో ఒక మెసేజ్ పెట్టుకోవచ్చు. నాతో ఎప్పుడైనా వచ్చి మీరు ఫ్రీగా మాట్లాడవచ్చు, మీ ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడవచ్చు. మీ పర్సనల్ ప్రాబ్లంతో పాటు మీ ఏరియాలో ఇంకా ఏమైనా ప్రాబ్లం ఉంటే దాని గురించి కూడా మాట్లాడవచ్చు. మీ ఫ్యామిలీలో ప్రాబ్లం ఉంటే, మీ ఏరియాలో ప్రాబ్లం ఉంటే, మీ జిల్లాలో ప్రాబ్లం ఉంటే, సో నేను ఎప్పుడైనా కూడా ఇక్కడే ఉంటాను. మీ ప్రాబ్లమ్స్ కోసమే ఇక్కడ ఉంటాను. సో అండ్ ఇప్పుడు ఇక్కడ ఒకసారి మన మీడియా వాళ్ళతో మాట్లాడిన తర్వాత మీ అందరితో కూడా మాట్లాడతాము. ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని బిల్లాలపురం గ్రామంలో ఆధ్యాత్మిక ఉత్సాహం వెల్లివిరిసింది. గ్రామ ప్రజలు భక్తి శ్రద్ధలతో శ్రీ జగజ్జనని మాతకు చీర, సారె సమర్పించి తమ మొక్కులు చెల్లించుకున్నారు. జగజ్జనని ఆలయంలోని మూల విరాట్కు ఉదయము సుప్రభాత సేవతో ప్రారంభమై పంచామృత అభిషేకాలు నిర్వహించారు. అనంతరం వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు చేసి అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. ఆలయ ప్రాంగణం భక్తి పరవశ్యంతో కలకలలాడింది. బిల్లాలపురం చంద్ర గ్రామాలకు చెందిన మహిళలు మేళతాళాల నడమ పట్టుచీరలు, సారెలను తీసుకొచ్చి అమ్మవారికి సమర్పించారు. భక్తుల నామస్మరణతో గ్రామం మొత్తం ఆధ్యాత్మిక వాతావరణంలో మునిగిపోయింది. ఈ సందర్భంగా శ్రీ దుర్గా ఫ్రెండ్స్ యూనిట్ సభ్యులు భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని ప్రసాదాన్ని స్వీకరించారు. అలాగే కాళికాంబ దేవికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కాళీమాత సేవా సమాజ ఆధ్వర్యంలో భక్తులు మేళతాళాలతో అమ్మవారికి పుట్టింటి పట్టుచీర, సారెను సమర్పించడం విశేషంగా నిలిచింది. ఈ ఆషాఢ మాస వేడుకల్లో బిల్లాలపురం మరియు పరిసర ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. కార్యక్రమం మొత్తం భక్తి శ్రద్ధలతో విజయవంతమైంది.
మా ఊరు బిల్లలాపురం గ్రామం. ఈ రోజు ఆదివారం సందర్భంగా మా ఊరి తరపున పుట్టింటి పట్టుసీర జగజ్జని అమ్మవారికి తీసుకొచ్చున్నాం. ఆ తల్లిని నమ్ముకునే వారికి నమ్ముకునేంత అండగా ఉంటుంది, నమ్ముకోని వాళ్లకు అది ఉండదు. అది నమ్మిన వారికి అంత భాగ్యము. ఆ తల్లి వర్షం కురిపివ్వాలి అని కోరుకుంటున్నాము. పాడి పంటలు సమృద్ధిగా ఉండాలి, పిల్ల పాపలు సంతోషంగా ఉండాలని కోరుకుంటాము. జై జగజ్జని మాతాకు, జగజ్జని మాత గోవిందా. మేము ప్రతి సంవత్సరము జగజ్జని అమ్మవారికి సారి తీసుకొని వస్తాము. జగజ్జని గ్రామము నంద్యాల మండలం. ప్రతి ఇయర్ మేము బిల్లలాపురం గ్రామం నుంచి తీసుకొని వస్తాము. ప్రతి సంవత్సరం తీసుకొని వస్తాము. అమ్మవారి దయ వల్ల ఈ ఇయర్ అయితే వర్షాలు సరిగ్గా లేవు. ఈ రోజు వర్షాలు పడాలనేసి మేము అమ్మవారిని అందరం కోరుకుంటున్నాము. మేము సారి తీసుకురావడం వలన అందరం సంతోషంగా ఉండాలి, అమ్మవారిని బాగా చూడాలని కోరుకుంటున్నాము. వర్షాలు బాగా పడాలని కోరుకుంటున్నాము. జై జగజ్జని మాతాకు. మా ఊరు బిల్లలాపురం గ్రామం. ఈరోజు ఆదివారం అనే సందర్భంగా అమ్మవారికి పుట్టింటి పట్టు చీర తీసుకుపోతున్నాం. పాడి పంటలు బాగుండాలని, వర్షాలు బాగుపడాలని నమ్ముతున్నాం, అమ్మని కోరుకుంటున్నాం. ప్రతి సంవత్సరం ఆనవాయితీ ప్రకారం ఆషాఢ మాసంలో జగజ్జనని అమ్మవారికి పుట్టింటి పట్టు చీర కార్యక్రమం జరుగును. అదే ప్రకారం ఈ ప్రమోదనామ సంవత్సర ఆషాఢ మాసం ద్వాదశి రోజు, ఈరోజు ఆదివారం రోజు జగజ్జనని అమ్మవారికి మా గ్రామం తరపు నుండి పుట్టింటి పట్టు చీర కార్యక్రమం తీసుకోనికి బయలుదేరి ఇక్కడికి వచ్చినాము. ఈ కార్యక్రమం వల్ల జగజ్జనని అమ్మవారు వర్షాలు పడి పాడి పంటలు బాగా వండి ప్రజలంతా ఆయురారోగ్యాలతో ఉండాలని ఆశీర్వదించాలని జగజ్జనని అమ్మవారిని వేడుకుంటారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన నేపథ్యంలో నంద్యాల పట్టణంలోని సాయిబాబా నగర్ సర్కిల్లో విద్యార్థి యువజన సంఘాలు సంబరాలు నిర్వహించాయి. ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ, పీడీఎస్యు, ఎన్ఎస్యుఐ సంఘాల ఆధ్వర్యంలో బాణాసంచాలు పేలుస్తూ కేక్ కటింగ్ చేసి ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎంఆర్ నాయక్, డివైఎఫ్ఐ పట్టణ కార్యదర్శి శివ, పీడీఎస్యు జిల్లా కార్యదర్శి రాంబాబు, ఎన్ఎస్యుఐ జిల్లా కార్యదర్శి నిరంజన్ మాట్లాడుతూ విద్యార్థుల ఐక్యతతో సాధించిన చారిత్రాత్మక విజయమని పేర్కొన్నారు. ధర్మేంద్ర ప్రధాన్ను రాజీనామా చేయించే వరకు నిరంతరం పోరాడిన విద్యార్థులు, యువత, ప్రజాస్వామ్య శక్తులకు అభినందనలు తెలిపారు. సంఘటిత విద్యార్థి శక్తి ముందు ఏ పాలకుడు నిలవలేడని ఈ ఉద్యమం మరోసారి నిరూపించిందన్నారు. గత 2 నెలలుగా దేశవ్యాప్తంగా కొనసాగిన విద్యార్థుల ఉద్యమం కేంద్ర ప్రభుత్వ వైఖరిని మార్చిందని పేర్కొన్నారు. ఈ పోరాటంలో భాగస్వాములైన అన్ని ప్రజాస్వామ్య, ప్రగతిశీల విద్యార్థి, యువజన సంఘాలకు కృతజ్ఞతలు తెలిపారు. ఇది కేవలం ఒక మంత్రి రాజీనామాతో ముగిసే విజయం కాదని, భారత విద్యా వ్యవస్థలో సమూల మార్పుల కోసం ఇది ఒక కీలక మైలురాయిగా నిలుస్తుందని అన్నారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ NTAను రద్దు చేయాలని, జాతీయ విద్యా విధానం NEP 2020ను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. పరీక్షల అక్రమాల వల్ల నష్టపోయిన విద్యార్థులకు న్యాయం చేయాలని కోరారు. నీట్ పరీక్షలలో జరిగిన అక్రమాలకు వ్యతిరేకంగా తమ సంఘాలు ముందుండి పోరాడినట్లు తెలిపారు. రాబోయే రోజుల్లో మరింత ఉధృతంగా ఉద్యమాలు చేపడతామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ టౌన్ నాయకులు కృష్ణ, కిషోర్, విజయ్, శివకుమార్, డివైఎఫ్ఐ నాయకులు చరణ్, సాయి తదితరులు పాల్గొన్నారు. నాయకుడు మెయిన్ నాయకుడు సంక్రాంతి కేకు
నిన్నటి రోజున అయితే ఢిల్లీలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఎవరైతే ఉన్నారో ఈరోజు విద్యార్థుల పోరాటానికి రాజీనామా చేయడం జరిగింది. ఈరోజు ప్రజాస్వామ్యంలో పోరాడాలి, ఈరోజు పోరాడితే ఎంతటి విజయమైనా సాధ్యమని చెప్పడానికి నిన్నటి జరిగిన ఏదైతే రాజీనామా ఉందో అది సూచికని ఈరోజు విద్యార్థి ఉద్యోగ సంఘాలుగా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే పోరాడితే పోయేదేమీ లేదు, బానిస సంఖ్యలు తప్ప అనే నిదానంతో ఈరోజు విద్యార్థులు ముందుకు రావాలా. ఈరోజు 30 రోజుల నుంచి ఈరోజు ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద విద్యార్థులు నీట్ పేపర్ లీకేజ్కి అవకతవకలు జరిగాయని అందుకు బాధ్యులైన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని ఈరోజు పోరాటం జరిగింది. ఈరోజు పోరాడి అక్కడ ఉన్న విద్యార్థులు లాఠీ చార్జీలు తినడం జరిగింది. ఈరోజు ప్రధానంగా ఈరోజు ప్రజాస్వామ్యంలో ఈరోజు విద్యార్థులు గెలిచారు. ధర్మేంద్ర ప్రధాన్ ఎవరైతే ఉన్నారో రాజీనామా కూడా చేశాడు. ఈరోజు ఇది ఆరంభం, ఇంకా విద్యార్థులు చేయవలసి చాలా ఉంది. ఈరోజు కాక్రోచ్ జనతా పార్టీ అభిజిత్ దీప్కే అలాగే విద్యార్థుల యువత ఇది సాధించారు. దీనికి ఈరోజు విద్యార్థి ఉద్యోగ సంఘాలుగా ఈరోజు మేము శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ప్రధానంగా మోడీ ప్రభుత్వం ఈరోజు నూతన జాతీయ విద్యా విధానాన్ని కూడా రద్దు చేసే విధంగా ఈరోజు ఆలోచన చేయాలా. ఈరోజు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని ఎర్రకోట సాక్షిగా చెప్పిన మోడీ ఉద్యోగాలు ఎక్కడిచ్చావయ్యా? యువతకు ఉపాధి కల్పిస్తామని చెప్పావు, ఎక్కడిచ్చావయ్యా అనేది మరోసారి రుజువైంది. ఈరోజు నీట్ వ్యతిరేకంగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం అనేది ఈరోజు దేశంలో విద్యార్థులు సాధించిన విజయంగా మేము భావిస్తూ ఈరోజు సాయిబాబా నగర్ నందు టపాకాయసులు అదే కేక్ కటింగ్ చేసుకుంటూ ఈరోజు సంబరాలు నడుపుతున్నాం. ఈరోజు నరేంద్ర మోడీ గారు దేశ యువత తలుచుకుంటే ఏదైనా సాధిస్తారు అనేది మీరు గుర్తుపెట్టుకోవాలా. రానున్న రోజుల్లో కూడా ఇటువంటి వ్యతిరేక విధానాలు తీసుకొచ్చినారంటే ఇప్పుడే జరిగిన ఉద్యమం కంటే మరింత తీవ్రమైన ఉద్యమాన్ని చేపడతామని తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్న చంద్రబాబు నాయుడు అయితేనేమి, నారా లోకేష్ అయితేనేమి, పవన్ కళ్యాణ్ అయితేనేమి ఢిల్లీలో జరిగింది మన రాష్ట్రంలో జరగకుండా మీరు చూసుకోవాలని ఈరోజు తెలియజేస్తున్నాము. వచ్చేవారు కాదు, ఇది మీ పోరాట ఫలితం వల్లనే మేము అనుకుంటా ఉన్నాం. ప్రధానంగా ఈరోజు బీజేపీ అహంకారాన్ని మెడలు వంచిన జనరేషన్ జడ్ని ఎస్ఎఫ్ఐగా మేము జేజేలు పలుకుతా ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు ఈ అహంకార ప్రభుత్వము మేము ఎటువంటి అధికారంలో ఉన్నా కానీ, ఎటువంటి విద్యార్థి పోరాటాల్లో కానీ, యువజన పోరాటాల్లో కానీ ఏమి చేయలేమని అహంకారంతో ఉండేది. కానీ దాదాపు 4 రోజుల పాటు పైనే విద్యార్థులు యువకులు రోడ్ల మీదకి వచ్చి పోరాటాలు నిర్వహించిన క్రమంలో ఈరోజు కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసిన సందర్భం మీ అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈరోజు ఈ మంత్రి రాజీనామా ఒకటే కాదు, విద్యా వ్యవస్థలో అనేక మార్పులు రావాలి. ఎన్టీఏ సమస్యను రద్దు చేసి భవిష్యత్తులో పోరాడానికి వివిధ రూపాల్లో మేము పూనుకోవడానికి ప్లాన్ చేస్తా ఉన్నాం. కాబట్టి వీటందరికీ మీ అందరూ సహకరించాలి. ఆ సంస్థ నిర్వహించినటువంటి ఇప్పటి వరకు 2014 నుంచి ఇప్పటి వరకు 55 సార్లకు పైగా పేపర్ లీకేజ్ కావడం జరిగింది. ఆ ఎన్టీఏ సంస్థను రద్దు చేయడం తదుపరి విషయంగా కేంద్ర ప్రభుత్వం దృష్టిలో ఉంచుకోవాలి. ఎన్టీఏని రద్దు చేయాలి. అదేవిధంగా 24వ తేదీ ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థల్లో బంద్ని పిలుపునియడం జరిగింది. ఆ బంద్కు ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎక్కడెక్కడ విద్యార్థులను అడ్డుకోవడం, విద్యార్థుల సంఘటితాన్ని అడ్డుకోవడం మీ చేత కాదని చెప్పేసి, ఈ విద్యార్థులు తలుచుకుంటే ఏదైనా జరుగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి తెలియజేస్తున్నాం. రాష్ట్రంలో ఉన్నటువంటి లోకేష్ గారు కూడా వెంటనే ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలను నెరవేర్చాలి. ఏదైతే పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని చెప్పేసి విద్యార్థి సంఘాలుగా తెలియ కార్గిల్ విజయ్ దివస్ ను పురస్కరించుకుని విశ్వ హిందూ పరిషత్ సేవా విభాగం మరియు బజరంగ్ దళ ఆధ్వర్యంలో స్థానిక భగీరథ సదన్లో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ విషయాన్ని పట్టణ అధ్యక్షులు సానం రెడ్డి సుహాసిని తెలిపారు. శిబిరంలో ప్రముఖ వైద్యులు పాల్గొని సుమారు 60 మంది రోగులకు ఉచిత వైద్య సేవలు అందించారు. అవసరమైన మందులను కూడా ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కార్గిల్ యుద్ధంలో అమరులైన వీర జవాన్ల సేవలను స్మరించుకుంటూ విశ్రాంత సైనికులను పట్టణ కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో బజరంగ్ దళ రాష్ట్ర కన్వీనర్ పోలేపల్లి సందీప్, మత్స్యకార సంక్షేమ సమితి రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసు, జిల్లా కార్యదర్శి కిషోర్ కుమార్, సేగు సుబ్రహ్మణ్యం, నాగిరెడ్డి, శేషసాయి, డాక్టర్ లలిత, సరస్వతి, మురళీధర్ రెడ్డి తదితరులు సేవా విభాగం సభ్యులు పాల్గొన్నారు. అందరికీ నమస్తే, జై శ్రీరామ్. ఈరోజు విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో
కార్గిల్ దివస్ విజయోత్సవాన్ని కార్గిల్ యుద్ధంలో అమరవీరులైనటువంటి జవాన్లను స్మరించుకుంటూ ఈరోజు డాక్టర్ ప్రమోద్ కుమార్ రెడ్డి గారి శ్రీవాణి గారి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించినందుకు చాలా ఆనందిస్తున్నాము. అలాగే ప్రతి నెల కూడా విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించుకుంటూ వచ్చే నెల నుంచి కూడా బస్తీల వారీగా అంటే ఎక్కడైతే సమాజంలో ఎక్కడైతే బస్తీల వారీగా అక్కడికి వెళ్ళి ప్రత్యక్షంగా మేమే డాక్టర్ గారి సేవలను వినియోగించేటట్లు చేసి సమాజానికి అవసరమైనటువంటి మందులను కూడా ఉచితంగా అందించే ఏర్పాటు విశ్వ హిందూ పరిషత్ చేస్తుంది. అలాగే ఈరోజు మాజీ సైనికులను కూడా సన్మానించుకోవడం జరిగింది. ప్రత్యక్షంగా కార్గిల్ యుద్ధంలో పాల్గొన్న 3 వీర జవాన్లను కూడా ఇక్కడ సన్మానించుకోవడం చాలా సంతోషిస్తున్నాము. ఈ కార్యక్రమానికి ఉచిత వైద్య శిబిరాన్ని అందించినటువంటి డాక్టర్ ప్రమోద్ కుమార్ రెడ్డి గారికి మరియు డాక్టర్ శ్రీవాణి రెడ్డి గారికి విశ్వ హిందూ పరిషత్ తరపున, అలాగే విశ్వ హిందూ పరిషత్ చేస్తున్నటువంటి సమాజ సేవను గురించి మీడియా వారు మాకు ఎంతో సహకారాన్ని అందిస్తూ ప్రత్యక్షంగా ప్రజలకు తెలియజేస్తూ మాకు సహకారాన్ని అందిస్తున్నటువంటి మీడియా వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ జై శ్రీరామ్. ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలం సమీపంలోని సాక్షి గణపతి ఆలయం వద్ద ఎలుగుబంటి సంచారం కలకలం రేపింది. అర్ధరాత్రి సమయంలో ఆలయ పరిసరాల్లో ఎలుగుబంటి తిరుగుతున్న దృశ్యాలు స్థానికులను భక్తులను భయాందోళనకు గురిచేశాయి. ఆలయానికి వచ్చిన కొంతమంది భక్తులు ఎలుగుబంటిని గమనించి ఒక్కసారిగా భయపడిపోయారు. వెంటనే అప్రమత్తమై సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోయారు. ఎలాంటి అపశృతి జరగకపోవడం ఊరటనిచ్చింది. ఈ ఘటనపై అటవీ శాఖ అధికారులు స్పందించి అటవీ ప్రాంతాలకు సమీపంలో ఉన్నందున అటవీ జంతువుల సంచారం సహజమని తెలిపారు. భక్తులు స్థానికులు రాత్రి వేళల్లో జాగ్రత్తగా ఉండాలని, ఒంటరిగా తిరగకుండా సూచించారు. అలాగే ఎలుగుబంటి కనిపించిన సందర్భంలో దానిని ప్రేరేపించకుండా వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు. భక్తుల భద్రత కోసం అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. నంద్యాల జిల్లా డోన్ పట్టణంలో మద్యం మత్తులో నడి రోడ్డుపై వాహనదారులపై రాళ్లతో దాడులకు తెగబడ్డారు. రోడ్డుపై వెళ్తున్న యువకుణ్ణి అడ్డగించి రాళ్లతో దాడి చేయడంతో బైకును వదిలి పరారయ్యాడు. మద్యం మత్తులో ఉన్న యువకులు బైక్పై రాళ్లతో దాడి చేసి ధ్వంసం చేశారు. రాళ్లతో నడి రోడ్డుపై హల్చల్ చేస్తుండటంతో అటుగా వెళ్తున్న వాహనదారులు, పట్టణ ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. దాడి దృశ్యాలు ఓ ప్రైవేట్ హాస్పిటల్ సీసీ కెమెరాలో రికార్డ్ అవడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. ఇటువంటి వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని, నడి రోడ్డుపై బీభత్సం సృష్టించిన యువకులు స్థానికుల, బయట నుండి వచ్చిన వ్యక్తుల అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. యువకుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇవి ఇప్పటివరకున్న నంద్యాల న్యూస్ 9. నమస్తే.